పోండి, నాకు అర్జెంట్ పని ఉంది. రండత్తయ్య, ఫ్రెష్ అవుతురు కానీ. అరే మనవాడా, బాగున్నావారా? ఆ ఇంగిలీ పీసులు ఎందుకురా, తాత అని పిలు. హాయ్ గ్రాండ్మా. వెళ్ళి యాపిల్ డబ్బా తీసుకురాపో. సరే. అరే మనవడా, మీ నాన్నమ్మ నీ కోసం మురుకులు, అరిసెలు, సున్నుండలు అన్ని చేసి తెచ్చిందిరా. ఒరే నాన్న, పట్రా. మామయ్య, వారికి ఇవన్నీ పెట్టకండి. అన్ని పెడితే దగ్గుదాంతో రేపటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేంటమ్మా, ఇవి బయట కొనుక్కొచ్చినావు కావు, నేనే తెలుసయ్యా. మీరే స్వయంగా చేశారని తెలుసు, ఎలాంటి వాతావరణంలో చేశారో అది తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, చుట్టూ ఆ పేడ, ఎండ, ఈగలు, అన్ఫిల్టర్ వాటర్, అబ్బాబ్బాబ్బా అలాంటివి తినకూడదు అత్తయ్య. వాడితో 4 ముచ్చట్లు చెప్పుకుందామన్నా భాషాభారం అయిపోయాయి. అండి, ఈ రోజే కదండి మనం వచ్చింది, 2 రోజులు పోతే అలవాటు అయిపోతుందిలేండి. నాది అదే బాధే, ఎక్కడి నిలువ రైలు పెట్టెలో పట్టాలు తప్పి ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని. చెప్పండి మిస్టర్ రాకేష్ గారు, ఏంటి అలా జరిగిందా? సారీ అండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. పొద్దున్నే ఎక్కడి నుంచి? పొద్దున్నే పొలాలంతా తిరిగి చెరువు గట్టుకు వెళ్ళి అలవాటు కదరా. ఇంట్లో వాటిలో కూర్చోవాలో నించోవాలో అర్థం కాక అలా బయటికి వెళ్ళొచ్చా. డ్యామేజ్ చేయడానికేనా ఇదంతా చేస్తుంది? నాకెంత అవమానం. సరే, వెళ్తే వెళ్ళావు. ఆ ఫోన్ అన్న రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? ఏం చేద్దాం అనుకున్నావు నన్ను? అది కాదురా. ఏం కాదు నాన్న, వచ్చినప్పటి నుంచి ఏ పని అయితే చేద్దాంటున్నావు అదే పని కావాలని చేస్తున్నావు. చేసి బట్టలు బాలికానే వేస్తే కింద వాళ్ళ మీద నీళ్లు పడ్డాయని కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఎందుకు నాన్న చేస్తున్నావు? నేను బాగుండడం, బాగుపడ్డం, నిన్ను మనం బాగా చూసుకోవాలనుకోవడం నీకు ఇష్టం లేదా నాన్న? అంటే కమ్యూనిటీలో ఇల్లు దొరకడం ఎంత కష్టమో నీకేం తెలుసు? పల్లెటూరు బయటవి చదువులేని ముద్దువి. ఇంకా కళ్ళు చేతులు కూడా సరిగ్గా తెరువు రోజులుండే నీ కళలను నాకన్నాడ్రా. నీ ముఖంలో నవ్వు చూడడానికి అయ్యాడు, గుర్రమయ్యాడు. కానీ ఏ రోజు ఆయన ముఖంలో అలుతుట నీకు చూపించలేదు. ఏ మగ చూసుకోవడానికి తీసుకొచ్చానన్నావు. నీ ఏ రోజైనా 2 నిమిషాలు నీతో ఏ మగ మాట్లాడావారా? మనవరా, గోషగుట్టలు నీకు అవమానంగా ఉన్నాయా? నీకు కొత్త బట్టలు కొనివ్వాలనే తాపత్రయంతో నువ్వు ఒంటి మీద సోయి పెట్టని పిచ్చివాడ్రా మీ నాన్న. వెళ్ళి పోషించడం కోసం మనకే దూరం అయ్యాడ్రా ఈ పల్లెటూరి బయట.
అన్న నీ క్షమించు నాన్న. నీ ఎన్ని తప్పులు చేసినా నవ్వుతూ నన్ను సరైన దారిన నడిపావు, ఈ జీవితాన్ని ఇచ్చావు. కానీ నేను స్టేటస్ స్టైల్, లైఫ్ స్టైల్, స్టాండర్డ్ అని నీ ఫ్రీడమ్ని లాక్కొని నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టాను. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు అమ్మా. ఆలోచించండి. ఈ విశాలమైన గదిలో బతకడం నా వల్ల కాదు. ఎక్కువ పబ్బానికో లేదా మమ్మల్ని చూడాలి అనిపిస్తే మీరే మన ఇంటికి రండి. అక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అదే మీకు మంచిది, మాకు మంచిది. స్వార్థం లేని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మా నాన్నలు. పిల్లల సంతోషమే సమసంతోషంగా భావిస్తారు. కానీ మనం మన స్వార్థం కోసం, మన స్వేచ్ఛ కోసం వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తున్నాం. ఆలోచించండి.